పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు. ఈరోజు యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జూనియర్ కాలేజ్ నుంచి జరిగిన ప్రదర్శనలో ఇవాళ పోలీసు వారు చాలా బాగా సహకరించారు. వాళ్ళకు యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఏదైతే ఉందో వారందరూ కూడా వాలంటీర్లుగా, అదేవిధంగా మంచినీరు సంబంధించి కానీ ఇతర విషయాల్లో కానీ ఏర్పాట్లకు సంబంధించిన అంశంలో కానీ సంపూర్ణంగా సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ముస్లిం సోదరుడు రాజకీయ పార్టీలకు అతీతంగా హాజరైనటువంటి వారు, అదేవిధంగా మధ్యతరగతి మేధావులు, ఇవాళ అది కూడా అడ్వకేట్స్, వాళ్ళందరూ ప్రజా సంఘాల నాయకులు అందరూ కూడా సంపూర్ణంగా ఇవాళ పిలుపునిస్తే ఇవాళ వాళ్ళందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వాళ్ళకు పేరు పేరు కూడా వాళ్ళ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ వక్ఫ్ సవరణ చట్టాన్ని, ఈ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఉపసంహరించాలని చెప్పి రాజ్యాంగానికి విరుద్ధమైంది ఆర్టికల్ 25, 26కు వ్యతిరేకమైనటువంటి ఈ చట్టాన్ని తీసుకొని వచ్చి బలవంతంగా రుద్దాలని ప్రయత్నం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఇవాళ 2014 నుంచి అధికారంలో వచ్చింది ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకంగా చట్టాలు, ముస్లింలకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు, ప్రజాస్వామిక హక్కులు కాలరాసేటువంటి ఈ ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలి. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను ఇవాళ పార్లమెంట్లో అమిత్ షా అవమానపరుస్తామన్నాడు. అందుకే రాజ్యాంగాన్ని గౌరవించినటువంటి వారు ఇవాళ అధికారంలో ఉన్నారు. కాబట్టి నరేంద్ర మోడీకి రోజులు దగ్గర పడ్డాయి. ఈ చట్టాలు వెనక్కి తీసుకోకపోతే మణిపూర్ నుండి ఇవాళ బెంగళూరు వరకు, దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆందోళన కార్యక్రమాలు చేస్తామన్నారు. ముస్లిం మహిళలు భయపడకుండా రోడ్లపైకి వస్తామన్నారు. తక్షణమే ఈ బిల్లును, ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.